సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. కేరళ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. దశాబ్దాల కాలంగా ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీలో ప్రజా గళాన్ని వినిపించిన దిశాలి ఇప్పుడు రాష్ట్ర సారథిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనే విడి సతీశన్. 2001 నుంచి ఇప్పటి వరకు ఓటమనేదే ఎరుగని నేతగా, పరవూర్ నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవంగా ఎదిగిన సతీశన్ ఈరోజు కేరళ ముఖ్యమంత్రిగా అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన అందుకున్నారు. అసలు ఎవరు ఈ విడి సతీశన్? ఒక సామాన్య నెట్టూరు గ్రామం నుంచి సీఎం పీఠం వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది? ఈ వీడియోలో చూద్దాం. విడి సతీశన్ మే 31, 1964 ఎర్నాకుళం జిల్లాలోని నెట్టూరు గ్రామంలో జన్మించారు. చదువులో ఎప్పుడు ముందుండే ఆయన రాజకీయాల్లోకి రాకముందు చట్టంపై పట్టు సాధించారు. కేరళ హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ బాధితుల తరపున వాదించేవారు. అయితే ఆయన రక్తంలోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. విద్యార్థి దశ నుంచే సమాజంలో మార్పు రావాలని తప్పించేవారు. అదే తపన ఆయన్ని రాజకీయాల వైపు నడిపించింది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం KSU ద్వారా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత NSUIలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1996లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైంది. ఆ తొలి ఓటమి ఆయన్ని కుంగదీయలేదు. సరిగ్గా అక్కడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పట్టుదల 2001లో ఆయన్ని అసెంబ్లీ మెట్లు ఎక్కేలా చేసింది. ఇక 2001 నుంచి విడి సతీశన్ వెనుదిరిగి చూడలేదు. పరవూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 25 ఏళ్ల పాటు ఒకే నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నేతగా ఉండడం అంటే సామాన్య విషయం కాదు. అది కేవలం ప్రజలపై ఆయనకు ఉన్న ప్రేమ, ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకం వల్లనే సాధ్యమవుతోంది. సభలో సబ్జెక్టు మీద పట్టున్న నాయకుడిగా, చీఫ్ విప్గా, PAC చైర్మన్గా ఆయన తనదైన ముద్ర వేశారు. ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన చూపే తెగువ అమోఘం. రాజకీయాల్లో నిబద్ధతకు, నైతికతకు మారుపేరుగా నిలిచిన విడి సతీశన్ ఈరోజు కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు. అనుభవం, ఆకర్షణీయమైన నాయకత్వం ఉన్న సతీశన్ హయాంలో కేరళ మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఒక సాధారణ లాయర్ నుంచి రాష్ట్రానికి పెద్దన్నగా ఎదిగిన సతీశన్ ప్రయాణం యువ రాజకీయ నాయకులకు ఒక పెద్ద స్ఫూర్తి. మరి సతీశన్ గారి నాయకత్వంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. The Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri Vidi Satishan be appointed as the leader of the CLP.